వైసీపీ అధినేత జగన్ రెడ్డి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పిన వినకుండా చెప్పేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా మహి మీద ఆడిన జగన్ రెడ్డి ఇప్పుడు నేలకు దిగి వాస్తవాలను అర్థం చేసుకుంటున్నారు. ఇంతవరకు పెత్తనం చేసిన వారిని పక్కన పెట్టి ఇప్పుడు పార్టీలో కొత్త నీరు పారేందుకు అవకాశం ఇస్తున్నారు. పార్టీకి సలహాదారుగా ఐఐటి గ్రాడ్యుయేట్ ఆళ్ల మోహన్ సాయిదత్ నియమించారు. మరోపక్క విజయసాయిరెడ్డి లాంటి వారికి ఉద్వాసన పలికినట్లని అంటున్నారు. విజయసాయిరెడ్డి పాయే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాయే అన్నది ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న కొత్త పాట. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత వైసీపీలో జరుగుతున్న మార్పులకు అనేక సంకేతాల్లో ఇది ఒక భాగమేనని చెప్పాలి. నిజానికి వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కొన్ని జిల్లాలలో వైసీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక ఎన్నికల తర్వాత కూడా పలువురు ముఖ్య నేతలు వైసీపీ గుడ్ బై చెప్పారు. ఇప్పటికీ చాలా మంది పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మాణం చేసి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించడం సహా పార్టీ నిర్మాణం కోసం సలహాదారులు నియమించారు. పార్టీ పునర్నిర్మాణానికి సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీంతో ఎవరి మోహన్ సాయిదత్ అనే రాజకీయాలపై ఆసక్తి ఉన్న జనంతో పాటుగా వైసీపీ శ్రేణులు కూడా గమనిస్తున్నారు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆళ్ల మోహన్ సాయిదత్ విషయానికి వస్తే ఈయన చెన్నై ఐఐటిలో చదువుకున్నారు. పొలిటికల్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం సాయిదత్ టీం పనిచేసింది. అలాగే ఢిల్లీలోని బీజేపీ ముఖ్య నేతకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంలోనూ మోహన్ సాయిదత్ టీం కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మంగళగిరిలో నారా లోకేష్ కోసం కూడా సాయిదత్ టీం పనిచేస్తున్నట్లు సమాచారం. సాయిదత్ ను ఎందుకు నియమించారు, విజయసాయికి ఏమైంది లాంటి అంశాలపై వైసీపీలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పోస్టుకి ఎసరు తెచ్చారని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. కొందరు యువ నేతలతో సజ్జలపై విమర్శలు చేయించి ఇక బయటకు నువ్వు నడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి అర్థం చేసుకుని సజ్జల దూరం జరిగితే సాయిదత్ టీమ్ కు ఫుల్ పవర్స్ ఇచ్చి వైసీపీలో అన్ని పదవులను యువతతో నింపేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి, చెవిరెడ్డిలను దూరం పెట్టే ప్రయత్నం జరగగా వారే స్వచ్ఛందంగా తొలగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ విజయం కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం పనిచేసింది. నాటి ఎన్నికల్లో గ్రౌండ్ విక్టరీ కొట్టిన వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. అయితే 2024 నాటికి ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ కోసం ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐపాక్ బృందం వైఎస్ జగన్ వైసీపీ విజయం కోసం పనిచేసింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకి పరిమితమైంది. ఫలితాలు రాగానే ఋషిరాజ్ టీం పెట్టేబేడ సర్దుకుని వెళ్లిపోయింది. ఆ బృందం వైసీపీని నిండా ముంచిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో ఇప్పుడు కొత్త సలహాదారుగా సాయిదత్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈలోపే విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు దూరం జరుగుతున్నారు. సీనియర్లుగా ఒకప్పుడు వాళ్ళు జగన్ కు చాలా క్లోజ్. జగన్ తాడపల్లి నివాసం దగ్గర వాళ్ళు కూడా భవనాలు కొనుక్కొని మనం పరంపురం అని సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల ముందు నుంచే విజయసాయిరెడ్డిని కాస్త దూరం పెట్టగా ఎన్నికల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పొమ్మనకుండా పొగపెట్టారని అంటున్నారు. దాంతో విజయసాయిరెడ్డి తాడపల్లిలోనే తన 2 విల్లాలను ఒక కమర్షియల్ సంస్థకు లీజుకిచ్చి చేతులు దులుపుకున్నారు. చెవిరెడ్డి ఏకంగా తాడపల్లిలోనే తన ఇంటిని అమ్మేశారు. హైదరాబాద్ నివాసాన్ని కూడా విక్రయించేశారట. ఇప్పట్లో వాళ్ళిద్దరు వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ కు కాస్త దూరంగా ఉన్నట్లే అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే జగన్ కాస్త త్వరగానే నిద్ర లేచారనుకోవాలి. కొత్త సలహాదారుతో కొత్త నీరు పారేస్తున్నారనుకోవాలి. ఆయన వేసిన తొలి అడుగు ఎలా ఫలిస్తుందో చూడాలి.